నమస్కారం. ఏపీలో తల్లికి వందనం పథకానికి సంబంధించిన నిధులైతే ఈరోజే విడుదల చేస్తున్నారు. అయితే ముఖ్యంగా ఈ డబ్బులు అనేవి ఈరోజు ఎవరెవరి ఖాతాలో పడుతున్నాయి, ఏ జిల్లాలకు పడుతున్నాయి, దీంతో పాటు వచ్చిన వెంటనే డబ్బులు చెక్ చేసుకునే విధానాన్ని మీకు 100% ప్రూఫ్తో ఈ వీడియోలో మీకు తెలియజేయడం జరుగుతుంది. దయచేసి ఈ వీడియోని ఎక్కడ మీరు స్కిప్ చేయకుండా చూడండి. చూస్తేనే మీకు అర్థమవుతుంది తల్లికి వందనం డబ్బులు ఎలా చెక్ చేసుకోవాలి ఏంటి అనేది. చాలా సింపుల్ మెథడ్ అనమాట. మీకు ఏ బ్యాంక్ అకౌంట్ అయినా సరే చెక్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, చూసి వెళ్ళిపోకుండా తప్పకుండా అందరూ కూడా ఈ వీడియోకి లైక్ చేసి తప్పకుండా సపోర్ట్ చేస్తూ ఉండండి. అలాగే ఈ వీడియో పూర్తిగా చూసి నచ్చితేనే సబ్స్క్రైబ్ సపోర్ట్ చేస్తుండండి. అయితే ముఖ్యంగా డబ్బులు చెక్ చేసుకునే విధానం అయితే చూద్దాము. మీకు ముందుగా డబ్బులు చెక్ చేసుకునే విధానంలో చూస్తే కనుక మీకు అందరికీ తెలిసే ఉంటుంది, ప్రతి ఒక్కరికి కొన్ని రకాల బ్యాంక్ అకౌంట్లు అయితే ఉంటాయి. అందరికీ ఒకే అకౌంట్ ఉండదు కదా. అందులో ఇక్కడ మీకు స్క్రీన్ పైన చూస్తూ ఉండొచ్చు. కొందరికి యాక్సిస్ బ్యాంక్ అకౌంట్ అనుకోండి, మీరు ఏమీ లేదు, మీది యాక్సిస్ బ్యాంక్ అకౌంట్ అయితే పక్కన కనిపిస్తున్న ఏదైతే నెంబర్ ఉందో ఆ నెంబర్కి మిస్డ్ కాల్ ఇస్తే మీకు వెంటనే మెసేజ్ రూపంలో మీ బ్యాంక్ పేమెంట్ స్టేటస్ అనేది మెసేజ్ రూపంలో రావడం జరుగుతుందన్నమాట. అలాగే ఆంధ్ర బ్యాంక్ అంటే యూనియన్ బ్యాంక్ అనమాట. యూనియన్ బ్యాంక్ ఎవరైనా ఉన్నట్లయితే వారికి కూడా ఈ యొక్క నెంబర్కి పక్కన కనిపిస్తున్న నెంబర్కి మిస్డ్ కాల్ ఇస్తే అలా మీకు వస్తుంది. మీకు చూపిస్తున్న నెంబర్లో మీరు ఏదైతే బ్యాంక్ ఉందో ఆ బ్యాంక్ని మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి. ఇక్కడ చూపిస్తున్న చాలా స్లోగా స్క్రోల్ డౌన్ చేస్తున్నాను, దాన్ని దయచేసి మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి. అలాగే నెక్స్ట్ కొన్ని బ్యాంక్ అకౌంట్లు ఉంటాయి చూడండి. ఇక్కడ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనేది ఉంది. నేను మెల్లగా స్క్రోల్ చేస్తూ ఉంటాను, దీన్ని మీరు స్క్రీన్ షాట్ తీసుకుంటూ ఉండండి. ఒక్క రక బ్యాంక్ కాదు కదా, బంధన్ అకౌంట్ అని, ఆర్బీఎల్ బ్యాంక్ అని, డీసీఎఫ్ బ్యాంక్ అని, ఇలా చాలా లోకల్ బ్యాంక్స్ అయితే ఉంటాయి. అలాగే ఈ బ్యాంక్ అకౌంట్లో అయితే చూడండి, ఇక్కడ బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర అని, ఓరియంట్ బ్యాంక్ ఆఫ్ కామర్స్ అని ఇలా వస్తుంది. లక్ష్మీ విలాస్ బ్యాంక్ అని చాలామంది అకౌంట్లు లోడే ఉంటారు. నేనంతా గ్యాదర్ చేసి తేవడం జరిగిందనమాట. ఇందులో కనిపిస్తున్న ఏదైతే మీ బ్యాంక్ అకౌంట్ ఉందో ఆ నేమ్కి ఎదురుగా ఉన్న నెంబర్కి మీరు మిస్డ్ కాల్ ఇస్తే మీ బ్యాంక్ బ్యాలెన్స్ ఎంత ఉందనేది పేమెంట్ అనేది మీకు మెసేజ్ రూపంలో రావడం జరుగుతుందన్నమాట. స్టేటస్ ఈ రోజు కనుక 13,000 జీరో అకౌంట్ జీరో బ్యాలెన్స్ ఉన్న 13,000 పడిందంటే ఖచ్చితంగా అమౌంట్ పడినట్లే లెక్క. ఈ విధంగా మీరు గమనించుకోండి. మరొకసారి స్క్రీన్ షాట్ తీసుకోండి, చూపిస్తున్న నెంబర్లన్నీ కూడా. సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. జై